భగవద్గీతని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉపదేశించారు? కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించాడు. ఇక్కడ అంటే ఆ యుద్ధం టైంలో చెప్పాడు అన్నమాట. అయిపోయాక బోధిస్తాడు. భగవద్గీత నుంచి ఏం నేర్చుకోవచ్చు మన రియల్ లైఫ్ లో, మీరు మా వ్యూవర్స్ కైనా చెప్పాలనుకుంటారా? ఎవ్రీథింగ్ చాలా ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. పేషెంట్ గా ఉండాలా, నిష్టగా ఉండాలా, శుద్ధిగా ఉండాలా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీరామాయణం నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలి, అది మీరు వ్యూవర్స్ కి చెప్పాలనుకుంటే ఒకటి ఏం చెప్తారు? రాముడు సామాన్యుడిలాగా వ్యవహరించలేదు, రాముడు ఒక గురువు లాగా వ్యవహరించాడు. అసలు రామాయణం మొత్తానికి అర్థం హనుమంతుడు రాముడి యొక్క గురు శిష్య సంబంధమే. అదేదో పని మీద వెళ్తున్నాడు కానీ అసలు అక్కడ నాకు రామాయణంలో కనిపించేది ఒక నిష్కల్మషమైన గురు శిష్య సంబంధం. రామాయణం ఒక గురు చరిత్ర. Sir, in science and spirituality, if you have to select one, where is your stand, sir? Always spiritual. Sir, మనం ఫాలో ప్రతి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వెనకాల సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయంటారు కదా, మీరు నమ్ముతారా? రీజన్స్ లేకపోయినా నమ్ముతా, అప్పుడే అది స్పిరిచువాలిటీ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్.